శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 16వ కందార్థం క్రమ సంఖ్య 121. లేని అహము ఉన్న బయలును లేని ప్రపంచమును తనను లెస్సగ తనలో తాను విమర్శించిన ఆ లేనివి లేకుండునవల లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట. లేని అహమీ బయట లేనే లేదిది చూచి లేనిది కలదని లేని మాటాడేవు లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 16వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 121. క్రిందటి కందార్థములో లేని అహమే మాయ, ఏది లేదో అదే మాయ. ఈ అహమే బయలును ఉండచూచినచో తనకు తానుగా కానరాకుండా పోవును గదా. అచలము తనకు తాను ఏర్పాటు ఆయను గదా. అంటే అచలమునందు మాయ లేదాయ గదా. మాయ చిత్రములన్నీయును మాయయే కదా. ఈ మాయతో పాటుగా సంశయములన్నీయును పాయ కదా. ఎప్పుడైతే ఎరుక బయలును భావన చేసి ఎరుకను వదిలి ఉన్నదో అప్పుడు మాయతో వచ్చిన సమస్త జగములు ఆ మాయ చూస్తూ ఉండంగానే మాయమై పోవును. ఇదంతయును మాయకు చిత్రముగా సోచును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 16వ కందార్థము క్రమ సంఖ్య 121. ఈ కందార్థము పరిపూర్ణ బోధను తెలియచేస్తున్నది. లేని అహము ఉన్న బయలును లేని ప్రపంచమును తనను లెస్సగా తనలో తాను విమర్శించిన యా లేనివి లేకుండు అవల లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట. లేని అకమి బయట లేనే లేదు ఇది చూచి
లేనిది కలదాని లేని మాటాడేవు లేదు ఏ మాట, ఇట్ల నానైనా లేదు ఏ మాట. శిష్య, గురుదేవా, లేని అహము ఉన్న భయలు లేని ప్రపంచమును. లేని అహము ఉన్న భయలు, ఈ లేని ప్రపంచమును అంటే లేని అహమును అనగా ఎరుకను, తనను లేని ప్రపంచమును, ఆ ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును తనను లెస్సగా తనలో తాను విమర్శించిన, అంటే తనలో తాను వస్తునిచ్చే జ్ఞానపూర్వకముగా స్పష్టముగా అనుభవముగా మలచుకొని గుర్తించినప్పుడు ఇక లేనివి లేకుండా ఆవల లేదు ఏ మాట. ఇక లేనివేవి అహము, అహముచే ఏర్పడిన ప్రపంచము. అహము, అహముచే ఏర్పడిన ప్రపంచము. ఎక్కడ లేవు? ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును గుర్తించినప్పుడు. ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మమును గుర్తించినప్పుడు ప్రపంచం లేదు, అహం లేదు. దేనివి లేకుండా పోతున్నవి. ఆ పైన ఉన్నదాని గురించి నిర్ణయించుటకు గుర్తే లేకుండా పోతున్నది కదా. ఇట్లనైనా లేదు ఏ మాట. లేదని చెప్పటానికి గుర్తే లేదు. అంటే తాను కూడా లేకపోయాను కనుక లేని అఖమీ బయట లేనే లేదు. ఇది చూచి లేనిది కలదాని లేని మాట్లాడేవు. అంటే ఈ లేని నేను అపరిపూర్ణములో లేనని చక్కగా గురుముఖత విమర్శించి ఈ లేని నేను ఉన్నదని అసత్యవచనమును చెప్పేదనా? మళ్ళీ అబద్ధం ఆడేదవా? లేని మాట చెప్పకుము అంటే ఉన్నదని గాని లేదని గాని చెప్పలేవు. చెప్పలేదు. శాశ్వతమైన పరిపూర్ణమును నేననే జ్ఞానముచే గుర్తింపబడదు. అంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత కానిది పరిపూర్ణము. త్రిపుటి కానిది, త్రిపుటి రహితము. త్రిపుటి రహితం. పరిపూర్ణము సర్వత్రా ఉన్నది. అందులో ఎరిగే ఎరుక లేదు కనుక ఇతరముచే పరిపూర్ణము ఎరుగబడదు, తెలుసుకోబడదు. పరిపూర్ణములో ఎరుక లేదు. ఎరుక వల్లనే సమస్త జీవ జగత్తులు ఏర్పడుతున్నవే కనుక ఎరుకే లేకపోయినతో జీవ జగత్తులు లేకపోవును. అప్పుడు పరిపూర్ణమే ఉన్నదని చెప్పుటకు తాను అంటే ఎరుక లేదు కదా. పోనీ తాను లేనని అయినా చెప్పగలడా? కనుక లేదు ఏ మాట అన్నారు ఈ కన్నార్థమునందు. పరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని చెప్పే ఎరుక లేదు కనుక లేదు ఏ మాట అంటూ ఈ కన్నార్థములో సంబోధించారు అంటూ మనకు ఈ కన్నార్థ భావనను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ.
జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.